నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా ముందుగా హెడ్లైన్ చూద్దాం రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం వచ్చే 5 రోజులు భారీ వర్ష సూచన కేంద్రంలో కొలువు తీరిన కొత్త మంత్రివర్గం ఇవాళ సాయంత్రం తొలి సమావేశం జమ్మూ కాశ్మీర్ రైసీలో భద్రతా బలగాల ఆపరేషన్ బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం కూంబింగ్ దేశ రాజధానిలో తాగునీటికి కష్టాలు ట్యాంకర్లపైకి దండయాత్ర చేస్తున్న ప్రజలు రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు తప్పని రుణ సేకరణ అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తంటాలు ఉచిత చేప పిల్లల పంపిణీపై పట్టింపు లేని రాష్ట్ర ప్రభుత్వం వర్షాలు ప్రారంభమైన టెండర్లకు పడని ముందడుగు డీటెయిల్ చూస్తే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కేంద్ర మంత్రులుగా రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ జేపీ నడ్డా శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేశారు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవి బాధ్యతలు స్వీకరించారు మోదీ సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు 30 మందికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది మరో 5గురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను 5 ఏళ్ల తర్వాత మరోసారి కేబినెట్లోకి తీసుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు గత మంత్రివర్గంలో కీలక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ ఎస్ జయశంకర్ తదితరులు మరోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు రాజ్యసభ సభ్యులుగా ఉండి గత మంత్రివర్గంలో కొనసాగిన పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా ధర్మేంద్ర ప్రధాన్ భూపేందర్ యాదవ్ ఈసారి లోక్సభ సభ్యులుగా మంత్రివర్గంలో చేరారు ఈసారి కేబినెట్ లో 33 మంది కొత్త వారికి చోటు దక్కింది 30 మంది మంత్రుల్లో 7గురు కొత్తవారు కాగా కేంద్ర కేబినెట్ లోకి 81 మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో సహా మొత్తం 72 మంది కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు మరో 9 మందిని కేబినెట్ లోకి తీసుకోవడానికి అవకాశం ఉంది కేబినెట్ విస్తరణ జరిపి ఈ పదవుల్ని కూడా భర్తీ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది అయితే గత కేబినెట్ లో 78 మంది సభ్యులుగా ఉన్నారు ఈసారి కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గంలో ఓబీసీలు 27 మంది ఉన్నారు జనరల్ కేటగిరీ నుంచి 25 మంది ఎస్సీలు 10 మంది ఎస్టీలు 5గురు క్రిస్టియన్ సిక్కు బౌద్ధ జైన్ మతాలకు చెందిన 5గురికి కేబినెట్ లో చోటు దక్కింది కాగా మోదీ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం భారీ ఎత్తున జరిగింది దాదాపు 9,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింగే మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ భూటాన్ ప్రధాని చెరింగ్ తోల్గే సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫిఫ్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నటులు షారూక్ ఖాన్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ అనిల్ కపూర్ అనుపమ్ ఖేర్ రవీనా టాండన్ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ గౌతమ్ అంబానీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు ఎన్డీఏ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం విజయవంతంగా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు మోదీతో పాటు కేంద్ర మంత్రులకు విషెస్ చెప్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు
ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు కూడా విషెస్ చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేయాలని వారిని కోరారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆనవాళ్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పరీక్షల్లో కనిపించిన మన పండుగలు, సాంస్కృతిక చైతన్యం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానరాకుండా పోయింది. ప్రభుత్వం మారి 6 నెలలు కాకుండానే జరుగుతున్న సాంస్కృతిక వివక్షపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆనవాళ్లు మాయమైపోతున్నాయి. ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావన లేకుండా ప్రశ్నలిచ్చింది టీజీపీఎస్సీ. తెలంగాణ మలి, తొలిదశ ఉద్యమం, భాష, సినిమాలు, మాండలికాలను పూర్తిగా విస్మరించారు. తెలంగాణ అస్తిత్వం లేకుండానే ప్రశ్నాపత్రాన్ని రూపొందించింది. గతంలో రాష్ట్రంలో 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. తెలంగాణతో మిళితమైన ప్రశ్నలు అనేకం ఇచ్చారు. రాష్ట్రంలోని ఉద్యోగాలను స్థానికులైన తెలంగాణ బిడ్డలే దక్కించుకోవాలన్న ఆలోచనతో తెలంగాణతో ముడిపడి ఉన్న అనేక అంశాలపై ప్రశ్నలిచ్చారు. కానీ ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1లో ఒక్క ప్రశ్న కూడా కానరాకపోవడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన మహాలక్ష్మి, గృహజ్యోతిపై 2 ప్రశ్నలిచ్చారు. మహాలక్ష్మిలో భాగమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకు సరఫరా చేయడంపై ఒక ప్రశ్న, గృహజ్యోతిపై మరో ప్రశ్న ఇచ్చారు. పరీక్షలో భాగంగా తెలంగాణ ఆధునిక చరిత్ర, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, పర్యావరణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలిచ్చారు. ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా రీజనింగ్ ప్రశ్నల్ని ఛేదించేందుకు విద్యార్థులు కష్టపడాల్సి వచ్చింది. గత 2 గ్రూప్ 1 పరీక్షలతో పోల్చితే ఆదివారం నిర్వహించిన పరీక్ష కాస్త సులభంగానే ఉన్నట్టుగా నిపుణులు తెలిపారు. ప్రశ్నల క్లిష్టత సాధారణం నుంచి మధ్యస్థంగా ఉందన్నారు. చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రశ్నాపత్రాలను రూపొందించారని, చాలా కాలంగా ప్రిపరేషన్లో ఉన్నవారికి, అవగాహన గలవారికి అనుకూలమన్నారు. అయితే ఇక ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో చాలా మందికి సమయం సరిపోలేదు. 25 ప్రశ్నలు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇచ్చారు. అయితే గణితం నేపథ్యం ఉన్న వారికి పరీక్ష అనుకూలంగా ఉందని ఎక్స్పర్ట్స్ తెలిపారు. జనరల్ కటాఫ్ 75 నుంచి 80 మార్కుల మధ్య ఉండొచ్చన్నారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 1,00,000కు పైగా అభ్యర్థులు డుమ్మా కొట్టారు. 4,03,000 మంది దరఖాస్తు చేయగా 3,02,000 మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. మొత్తంగా 74% మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. త్వరలోనే ప్రిలిమ్స్ కీని విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు నవీన్ నికోలస్ తెలిపారు. మల్టీజోన్ రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మంది మెయిన్ కు క్వాలిఫై అవుతారు. మరోవైపు జగిత్యాలలో ఓ ప్రైవేట్ కళాశాల ముందు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు కళాశాల ఇన్విజిలేటర్ అత్యుత్సాహంతో తాము నష్టపోయినట్లు విద్యార్థులు వాపోయారు. అర్ధగంట సమయం ఉన్న 5 నిమిషాలే ఉందన్న ఇన్విజిలేటర్ వ్యాఖ్యలతో తాము హడావిడిగా ఆన్సర్స్ బబులు చేసి నష్టపోయామన్నారు. మార్కులు తగ్గే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. భూసేకరణకు అయ్యే ఖర్చు రోడ్డు నిర్మాణానికి ప్రతిబద్ధకమైంది. సగం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా ఆ మొత్తం కోసం ప్రభుత్వం బ్యాంకులతో పాటు వివిధ ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తోంది. బ్యాంకులు ఇచ్చే రుణ సహాయంపైనే రీజనల్ రింగ్ రోడ్డు భవిష్యత్తు ఆధారపడి ఉంది.
రాష్ట్రంలో మొత్తం 348 కిలోమీటర్ల పొడవైన ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సుమారు 10,000 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లకు సుమారు 4,600 ఎకరాలు, దక్షిణ భాగం 189.02 కిలోమీటర్లకు మరో 5,400 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంది. భూసేకరణకు మొత్తం 5,500 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుంది. అయితే భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాలి. దీంతో భూసేకరణకు రాష్ట్ర వాటా కింద 2.5 నుంచి 3,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. రోడ్డు నిర్మాణానికి ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి పనులు చేపడుతున్నందున ముందుగా ఉత్తర భాగాన్ని చేపడుతున్నారు. ఉత్తర భాగంలో 158.65 కిలోమీటర్ల రోడ్డు కోసం సుమారు 4,600 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అందులో ఇప్పటికే 3,500 ఎకరాల సేకరణ పూర్తయింది. సేకరించిన భూమికి గాను రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అథారిటీకి చెల్లించాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిధుల వేటలో పడింది. కానీ భూసేకరణ కోసం రుణమిచ్చే అవకాశం లేదని బ్యాంకులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి రుణం సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే హడ్కో నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 8,000 కోట్లు కోరగా అందులో 3,000 కోట్లు ఇప్పటికే మంజూరు చేసింది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ కు కూడా ప్రభుత్వం రుణం కోరడంపై హడ్కో ఏ విధంగా స్పందిస్తుందనేది తేలాల్సి ఉంది. నిజానికి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణ కోర్టు కేసుతో నిలిచిపోయింది. భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చును ఒకేసారి చెల్లించాలని జాతీయ రహదారుల అథారిటీ కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున దశల వారీగా చెల్లిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరపడంతో దశల వారీగా చెల్లించేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో ముందుగా ఉత్తర భాగం రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే సుమారు 2,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర భాగంలో దాదాపు 80% వరకు భూసేకరణ పూర్తి కావడంతో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశం కలుగుతుంది. మిగిలిన 20% భూసేకరణ కూడా త్వరితగతిన చేపట్టాల్సి ఉంటుంది. అయితే రాయగిరి ప్రాంతంలో రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది. దీంతో అక్కడ భూసేకరణ నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భూసేకరణ చేయాలంటే రైతులను ఒప్పించడమో లేక అలైన్మెంట్లో స్వల్పంగా మార్పులు చేయడమో చేయాల్సి ఉంది. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వానాకాలం ప్రారంభమైనప్పటికీ కనీసం చేప పిల్లల పంపిణీ ఊసేలేకపోవడం అనేక సందేహాలకు తావిస్తున్నది. చేప పిల్లల పంపిణీ పథకాన్ని నిలిపివేస్తే 5 లక్షల మత్స్యకార కుటుంబాలు తమ ఉపాధి అగమ్య గోచరంగా మారనుంది. ఓవైపు వానాకాలం మొదలైనప్పటికీ చేప పిల్లల పంపిణీ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. వాస్తవానికి ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించాలి. జూలై చివర్లో లేదా ఆగస్టులో చేపల పంపిణీని ప్రారంభించాలి. కానీ ఇప్పటి వరకు పథకం అమలుకు టెండర్ ప్రక్రియ ఊసే లేకపోవడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఏటా మే నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి జూలై లేదా ఆగస్టులో పంపిణీని ప్రారంభించేది. ఈ విధంగా 2016-17 నుంచి 2023-24 వరకు అంటే 7 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో 550 కోట్ల చేప, రొయ్య పిల్లల్ని విడుదల చేసింది. ఇందుకోసం సుమారు 523 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 32,000 కోట్ల మత్స్య సంపద ఉత్పత్తి అయినట్లు మత్స్యశాఖ పేర్కొంది.
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఈ శాఖ ఉంది. దీంతో ఇప్పటికే 2 సార్లు పథకం అమలుకు ప్రభుత్వానికి మత్స్యశాఖ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది పంపిణీకి సంబంధించిన బిల్లుని కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. సుమారు 104 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. దీంతో గతేడాది చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉంటే చేపల పంపిణీలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపల పంపిణీ పథకం అమలుపై ఆసక్తిగా లేనట్టుగా సమాచారం. ఒకవేళ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నిలిపేస్తే 5 లక్షల మత్స్యకార కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 6,000 మత్స్యకార సొసైటీలున్నాయి. ఇందులో అధికారికంగా 3.75 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీళ్లంతా కేసీఆర్ ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో జీవనోపాధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 23 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయినట్టు అంచనా. వీటి అమ్మకం ద్వారా కనీసంగా 32,000 కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగింది. తద్వారా మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. చేపల పంపిణీ పథకంతో రాష్ట్రంలో సమృద్ధిగా చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. కేసీఆర్ సర్కారు ఉచిత చేపల పంపిణీ ప్రారంభించడానికి ముందు అంటే 2016-17లో రాష్ట్రంలో కేవలం 2 లక్షల టన్నుల చేపలు మాత్రమే ఉత్పత్తి అయ్యేవి. అది ఇప్పుడు 4.38 లక్షల టన్నులకు పెరిగింది. ఈ విధంగా గడిచిన 7 ఏళ్లలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి సుమారు 125% పెరగడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా చేపలు లభించాయి. వర్షాకాలంలో అయితే మత్తళ్లు దొంకినప్పుడు చేపల వరద పారింది. గతంలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఏపీ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లు. కానీ చేపల పంపిణీతో ఏపీ నుంచి చేపల దిగుమతి పూర్తిగా బంద్ అయింది. ఇంకా రాష్ట్రం నుంచి ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చేపల పంపిణీ పథకాన్ని నిలిపేస్తే మళ్లీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తప్పవని, చేపల ధరలు పెరిగి వినియోగదారులపైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే 5 రోజులు తెలంగాణలో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు హైదరాబాద్లో 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక యాదాద్రి, భువనగిరి, మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణపేట్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణతో పాటుగా ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. జమ్మూ కాశ్మీర్, రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతుంది. నిన్న వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను యూపీకి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్స్కు తరలించారు. ఇక ఈ ఘటనను ఖండించిన రాష్ట్రపతి, ప్రధాని మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దాడికి పాల్పడ్డ వారెవరూ కూడా తప్పించుకోలేరని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్, రియాసీ జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతుంది. నిన్న వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను యూపీకి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఇక ఈ ఘటనను ఖండించిన రాష్ట్రపతి, ప్రధాని మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దాడికి పాల్పడ్డ వారెవరూ కూడా తప్పించుకోలేరని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనే కుట్ర జరుగుతున్నదా? కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు ఇప్పుడు ఎందుకు కలతప్పుతున్నాయి? కార్పొరేట్ విద్యా సంస్థల్లో యథేచ్ఛగా పెరుగుతున్న ఫీజుల నియంత్రణకు సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటి వరకు విద్యాశాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? సంక్షోభంలో కూరుకుపోతున్న ప్రభుత్వం విద్యారంగంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. అద్భుతాల నుంచి అధోగతి దిశగా తెలంగాణ విద్యారంగం పతనమవుతోందా? 6 నెలలుగా రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు, నీటి సమస్యలు అమాంతం పెరుగుతున్నట్లే విద్యా వ్యవస్థ పనితీరు కూడా రోజు రోజుకు దిగజారిపోతోందా? రేవంత్ రెడ్డి సర్కార్ తీరు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని రోజులే ఉన్నా సరైన సన్నద్ధత లేకపోవడం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తోంది. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టలేని ప్రస్తుత పాలకుల చేతగానితనం పేదల పాలిట గుదిబండలా మారుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యారంగ పరిస్థితికి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన వైభవానికి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. నాడు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ 3 రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైద్య రంగంలో ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్ హాస్పిటళ్ల స్థాయికి చేర్చారు. సాగులో మన రైతులు సంచలనాలు సృష్టించే విధానాలను అమలు చేశారు. వీటితో పాటు విద్యారంగంలోనూ మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సంస్కరణలు తీసుకొచ్చారు. కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా సంక్షేమాన్ని అమలు చేసి చూపించారు. నిరుపేద విద్యార్థులందరికీ అంతర్జాతీయ స్థాయి విద్యను అందించారు. వందలాదిగా గురుకులాలను ఏర్పాటు చేసి తెలంగాణ విద్యారంగాన్ని సమున్నత స్థానానికి తీసుకెళ్లారు. సీనియర్లను విద్యాశాఖ మంత్రులుగా నియమించి సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించి పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచిన నాటి కేసీఆర్ సర్కార్ తర్వాత గురుకులాల ఏర్పాటుతో జోరు పెంచింది. ఆనాడు తెలంగాణలో 100లోపే ఉన్న గురుకులాల సంఖ్యను ఏకంగా 1100కు చేర్చింది. విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారాన్ని సైతం అందించింది. నాటి సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించిన కేసీఆర్ అప్పటి నుంచి మరిన్ని అద్భుతాలకు బాటలు వేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో తెలంగాణ గురుకులాల విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. పోటీ పరీక్షల్లో సత్తా చాటారు. లక్షలు పోసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేరినా సాధించలేని ప్రతిభను ప్రదర్శించారు. కొందరు విద్యార్థులు తమ అభిరుచికి తగినట్టుగా సాహస యాత్రలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద పర్వతాలు అధిరోహించి రికార్డులు సృష్టించారు. పదేళ్లుగా కేసీఆర్ సర్కార్ ఇంతగా శ్రమిస్తే వచ్చిన 6 నెలల్లోనే విద్యారంగాన్ని భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల ప్రచారంలో మెగా డిఎస్సి అన్నారు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఆఖరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది పోయి ఉన్న ప్రభుత్వ గురుకులాలను మూసేసే కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసం పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని ప్రభుత్వం నియమించలేదు. సీఎం రేవంత్ రెడ్డి స్వయానా తన దగ్గరే విద్యాశాఖ అట్టిపెట్టుకుని ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థకు రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత ఏ పాటితో ఇక్కడే అర్థమవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. యాజమాన్యాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణ మాటే లేదు. ఫలితంగా మధ్యతరగతి ప్రజలపై అంతులేని భారం పడుతోంది. మరోవైపు సర్కారీ బడుల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ అయితే ఇప్పటి వరకు అతీగతి లేదు. ఎంతమందికి అవి అందాయన్న వివరాలు ప్రభుత్వ అధికారుల దగ్గరే లేకపోవడం విడ్డూరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఎన్రోల్మెంట్ కూడా తగ్గే ప్రమాదం ఉందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చూస్తుంటే ప్రజలకు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి.
మంత్రిత్వ శాఖను పూర్తి స్థాయిలో కేటాయించకుండా తన వద్దే రేవంత్ ఎందుకు అట్టిపెట్టుకున్నారు? విద్యాశాఖ తన వద్దే ఉన్న రేవంత్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? విద్యారంగంలో కార్పొరేట్ శక్తులకు తన ఉదాసీనత మేలు చేస్తుందని ముఖ్యమంత్రికి తెలియదా? ప్రైవేట్ విద్యా సంస్థలకు మేలు చేసేందుకే రేవంత్ ఇలా వ్యవహరిస్తున్నారా? ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి వసూళ్లు చేసి తన పార్టీ నాయకత్వానికి కప్పం కట్టేందుకు రేవంత్ కుట్ర పన్నారా? ఎన్నికల్లో విద్యారంగానికి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నది ఇందుకేనా? ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో జాప్యం కూడా ఈ నిర్లక్ష్యంలో భాగమేనా? ఇలా ప్రజల్లో రకరకాల ప్రశ్నలు రేవంత్ సర్కార్ తీరుపై చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలవి కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ వాగ్దానాలు నిలబెట్టుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతోంది. పథకాల అమలు కోసం నిధుల సమీకరణలో భాగంగా ప్రాధాన్యత రంగాలకు సైతం నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ సర్కార్ మూర్ఖపు వ్యూహం కారణంగానే విద్యారంగానికి నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల పెంపుపై చూసి చూడనట్లు వ్యవహరించడంపై కూడా పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. విద్యారంగం విషయంలో రేవంత్ ప్రభుత్వ తీరు మారకుంటే రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతిక నైపుణ్యాలు తగ్గిపోతాయి. ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగి ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల ఆధిపత్యం పెరిగి నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి దాపురిస్తుంది. 10 ఏళ్ల క్రితం అభివృద్ధి దిశగా మొదలైన తెలంగాణ అడుగులు తిరిగి అక్కడికే చేరుకునే దారుణమైన ఫలితాలను రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం ప్రస్తుత పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదన్నదే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది. విద్యతోనే వికాసం సాధ్యమని నమ్మిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ దిశగానే తన కార్యాచరణ అమలు చేశారు. 10 ఏళ్లలో ఏ కొత్త రాష్ట్రం అందుకోలేని ఉన్నత ప్రమాణాలను విద్యారంగంలో నెలకొల్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర విద్యార్థులు కూడా భవిష్యత్తుపై ఎంతో భరోసా కలిగి ఉండేవారు. కానీ కేవలం 5-6 నెలల్లోపే అంతా తలకిందులైంది. ఈ అద్భుతాలన్నీ కనుమరుగైపోతున్నాయి. తెలంగాణ విద్యారంగంలో ప్రగతి పవనాలు తిరోగమిస్తున్నాయి. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సమస్య అర్థమయ్యేదెన్నడో, రాష్ట్ర విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యేదెన్నడో కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వాలు మారితే ప్రకృతిపై పగబడతారా? 10 ఏళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రకృతి వనాలను విధ్వంసం చేస్తారా? ఇదేనా ప్రజాపాలనలో కనిపించే మార్పు? తెలంగాణలో ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనాలు కాంగ్రెస్ విద్వేష పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన ప్రకృతి వనాలు ఇప్పుడు పట్టించుకునే నాదుడి లేక కలతప్పుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రకృతి వనాల అధ్వాన స్థితిపై టీ న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్రకృతి వనాలు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు మణిహారాలు. కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో భాగంగా ప్రతి పల్లెలో పచ్చదనం అలరారింది. ఏ ఊరుకు వెళ్లినా ముందుగా సతత హరితవనాలు స్వాగతం పలికేవి. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పెరిగిన పచ్చదనం హరితహారం కార్యక్రమ విజయానికి నిదర్శనం. కానీ ఒకప్పటి హరిత మణిహారాలు ఇప్పుడు కళతప్పి విలపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన 3 నెలల్లోనే తెలంగాణ పల్లెల్లో ప్రకృతి వనాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్వేష పాలనలో తెలంగాణలో పచ్చదనం మాయమవుతున్నది. పట్టించుకునే నాదుడు లేక పల్లెల్లో ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వాలు మారితే ప్రకృతిపై పగబడతారా? కేసీఆర్ పై ద్వేషంతో పచ్చటి వనాలను నాశనం చేస్తారా? వృక్షో రక్షతి రక్షితః అన్న నానుణ్ణి కాంగ్రెస్ పాలకులు మరిచారా? రాజకీయాల కోసం ప్రకృతిని విధ్వంసం చేయాలని చూస్తారా? ఏ వెలుగుకి ప్రజాపాలన? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ప్రకృతి పాలిట కూడా శాపంగా మారింది. పచ్చని పార్కులు నేడు ఎండిపోయి మోడువారుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు జీవం కోల్పోయి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఒకప్పుడు పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలతో కళకళ్లాడిన పల్లెలు
నేడు కళతప్పి విలపిస్తున్నాయి. గతంలో హరిత శోభతో అలరారిన ప్రకృతి వనాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. మొక్కలకు నీళ్లు పోసేవారు లేక నిర్వహణ లోపంతో ఎండిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రకృతి వనాలు పూర్తిగా ఎండిపోయి కనిపిస్తున్నాయి. కేవలం 3 నెలల్లోనే ఇంత విధ్వంసం జరగడం వెనుక సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 3 నెలల క్రితం పచ్చదనంతో కనిపించిన చెట్లు ఇప్పుడు ఎండిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మొక్కలు పూర్తిగా చచ్చిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో పూర్తిగా ఎండిపోయి చివరి దశలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పల్లె ప్రకృతి వనాల పరిస్థితిపై పర్యావరణ ప్రేమికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం చాలా తక్కువగా ఉండేది. అందుకే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణంలో పర్యావరణానికి ప్రాధాన్యతనిచ్చారు. నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలు, పర్యావరణవేత్తల లెక్కలను పరిగణలోకి తీసుకుని హరితహారం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రమంతటా మొక్కలు నాటించే యజ్ఞాన్ని ప్రతి ఏటా అమలు చేశారు. 9 ఏళ్ల కాలంలో దాదాపు 200 కోట్ల మొక్కలు నాటించారు. పల్లెల్లో ప్రకృతి వనాలు నిర్మించారు. ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న భూమి ప్రకారం ఒక్కొక్క ప్రకృతి వనంలో 1000 నుంచి 3000 వరకు మొక్కలు నాటించారు. అన్ని ప్రభుత్వ శాఖలను, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, సాధారణ ప్రజల్లోనూ హరితహారం స్ఫూర్తిని రగిలించారు కేసీఆర్. ప్రకృతి వనాల బాధ్యతలను స్థానిక సర్పంచులు, అధికారులకు అప్పగించారు. ప్రతి గ్రామంలోనూ నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచి గ్రామాల్లో నాటించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెట్టారు. కొన్ని చోట్ల 2-3 వరుసలలో కూడా మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం విరివిగా పెరిగింది. పర్యావరణ సమతుల్యత వైపు తెలంగాణ పయనించింది. ప్రకృతిని కాపాడినందుకు ప్రతిఫలంగా దశాబ్ద కాలంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గెలిచిన తర్వాత అంతా తారుమారైంది. అలవికాని హామీలతో మార్పు తెస్తామంటూ ప్రజలను ఏమార్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పర్యావరణంపై కూడా పగబట్టారు. కేసీఆర్ గుర్తులను లేకుండా చేస్తామని బాహాటంగా చెప్పిన రేవంత్ రెడ్డి విద్వేషంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. పదవుల పంపకం, అధికార దాహంతో పచ్చదనం సంగతి మర్చిపోయారు. కేసీఆర్ పై ద్వేషంతో పల్లెల్లో పచ్చటి ప్రకృతి వనాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను డైలీ వాకింగ్ చేసేవాడిని. అదేవిధంగా గత ప్రభుత్వం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లె ప్రకృతి పేరిట ఖమ్మంలో 4 మూలల్లో కూడా పార్కులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పల్లెటూరులో కూడా మంచి గ్రీనరీ కోసం అని చెప్పేసి పల్లె ప్రకృతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఖమ్మంలో వచ్చేసి మేము ఉండే ఏరియాలో ఇక్కడ ఒక చిన్న పార్క్ అరేంజ్ చేశారు మున్సిపాలిటీ పక్కన. ఈ పార్కులో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో చాలా నీట్గా ఉండేది, దీనికి మెయింటెనెన్స్ ఉండేది, మొక్కలకి ఎవ్రీడే నీళ్ళు పోయటం కానీ, తర్వాత దీన్ని క్లీనింగ్ కానీ, నైట్ ఇక్కడ గేటు వాచ్మెన్ కానీ అట్లాంటివి చాలా బాగా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తర్వాత కొంచెం మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఎండాకాలం నీటి ఎద్దట ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే ఈ మొక్కలు చచ్చిపోతాయి. మళ్ళీ ఈ మొక్కలు పెంచాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ ఈ ఒక్కసారి ఒక మొక్కను బతికించుకుంటేనే ఆ మొక్క రేపటి రోజున మనకి అది పెద్ద ఆక్సిజన్ ఇస్తుంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పల్లె ప్రకృతి వనాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రకృతి వనాల మూలంగా రాష్ట్రంలోని ఎన్నో గ్రామాలకు జాతీయ అవార్డులు దక్కాయి. గతమెంతో ఘనం, నేడేది ఆ వైభవం అన్నట్టు తయారైంది ప్రకృతి వనాల ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. గతంలో ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ రోజు ప్రకృతి వనాల్లో మొక్కలకు నీళ్లు పోసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కానీ కాంగ్రెస్ పాలకులు మొక్కల సంరక్షణను గాలికొదిలేశారు. వ్యూహాత్మక ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా అధికారులు ప్రకృతి వనాల సంరక్షణను పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యవేక్షణ లేకపోవడంతో ప్రకృతి వనాలు అధ్వానంగా తయారవుతున్నాయి.
గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు. పంచాయతీ సెక్రటరీలు సైతం నిధులు లేకపోవడంతో చేతులెత్తేశారు. ఖమ్మం జిల్లాలోని 982 గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 479 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వనాలు ప్రస్తుతం దారుణంగా తయారైనాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ప్రజలకు పార్కులుగా ఉపయోగపడ్డాయి. పల్లెల్లో, పట్టణాల్లోని వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాక్లు సైతం నిర్మించారు. పిల్లల కోసం ఆట వస్తువులు, వ్యాయామం కోసం ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. ప్రకృతి వనాల సంరక్షణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నిర్వహణ లోపం మూలంగా మొక్కలు, చెట్లు ఎండిపోవడంతో పాటు వాకింగ్ ట్రాక్లు దెబ్బతిన్నాయి. ఓపెన్ జిమ్ పరికరాలు సైతం పాడైపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లెలు మొదలుకొని పట్నాల దాకా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పల్లె ప్రకృతి వనాలు కళతప్పి కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వము పట్టణ ప్రకృతి కేంద్రము, పల్లె ప్రకృతి కేంద్రాలు ఏర్పాటు చేశారని వాటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన సాయంత్రం పూట పిల్లలతో కానీ మన ఫ్యామిలీస్ అందరినీ ఒక గ్యాదరింగ్ టైప్, ఒక మంచి వాకింగ్ ట్రాక్ అవన్నీ ఏర్పాటు చేసి సరదాగా ఉండేటట్టు ఒక మంచి ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి వాళ్ళు ఏర్పాటు చేశారండి. ఈ ప్రభుత్వం వచ్చిన ఒక 3 నెలల నుంచి వాటిని పట్టించుకోవడం మానేశారు. కనీసం బయటకు వచ్చి ఇట్లా ఉందామంటే అన్ని చెట్లు పెరిగిపోయినాయి. వాటికి లోపల అన్ని చెట్లు పాము పుట్లు అన్నీ తయారవుతున్నాయండి. పట్టించుకునేటోడే లేడు. చెత్తలు చెదరని వారు అన్నీ ఉన్నాయి వాటిలో. కనీసం తీసుకుని వద్దామంటే వాకింగ్ ట్రాక్ సరిగా లేవు, ఏమీ లేవు. పిల్లలందరూ రావడానికి భయపడుతున్నారు. వాటర్ లేదు, ఏం లేదండి. మనము ప్రభుత్వం మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే చెట్లు లెవెల్ పెడితే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, పిల్లలకు కూడా మంచి గాలి, నీళ్ళు అవన్నీ వస్తాయని చెప్పేసి ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అది లేదండి, పట్టించుకునేటోళ్ళే లేరు. రాజకీయాల కోసం ప్రకృతిపై పగబడతారా? ప్రకృతి వనాలను నాశనం చేసి కాంగ్రెస్ పాలకులు ఏం సాధిస్తారని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా ప్రజలు కోరుకున్న మార్పుని నిలదీస్తున్నారు. కేసీఆర్ పై ద్వేషంతో పచ్చదనాన్ని నాశనం చేయాలనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉంటుందా?